ఎందుకండి జమీమా మీద అంత ద్వేషం? ఆ అమ్మాయి కాలు మీద కాలేసుకొని కూర్చుందని మోడీ గారి మీటింగ్లో ఆమెను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నారు. ఆ అమ్మాయికి సంస్కారం లేదు అంటూ కామెంట్స్లో ఎల్లి పదంతో తిడుతున్నారు. చాలా బాధ అనిపించింది. ఎందుకు ఆమె మీద అంత ద్వేషం మీకు? అమ్మాయి ఒక్కటే ఆ విధంగా కూర్చుంది ఆ మీటింగ్లో. మోడీ గారి లెఫ్ట్ సైడ్ పక్కన ఉన్న అమ్మాయి కూర్చోవడం మీరు చూడలేదా? అదే రోల్లో మరొక అమ్మాయి కాలు మీద కాలేసుకొని కూర్చోవడం మీరు చూడలేదా? మరి ఎందుకు ఈ అమ్మాయి మీద పర్టికులర్గా టార్గెట్ చేసి ఈ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు? చాలా బాధాకరం అండి. చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి యేసు ప్రభు గురించి చెప్పినందుకు మీకు అంత కోపమా? ఆమెకి ఆ స్వేచ్ఛ లేదా? ఇప్పుడు మోడీ గారి మీటింగ్లో ఒక ఆమె జై శ్రీరామ్ అంది. అంత మాత్రాన ఆమె మత ప్రచారం చేస్తున్నట్ట? అసలు ఏంది ఆ బూతులు ఏంటి? ఆ అమ్మాయిని ఆ విధంగా తిడుతున్నారు ఏంటి? ఆ అమ్మాయి మీ దేవుళ్ళని దూషించిందా? ఇప్పుడు రాజమౌళి అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, కాపీ పేస్ట్ సినిమాలు తీస్తుంటాడు. ఆయన వీళ్ళ దేవుళ్ళ గురించి కృష్ణుడు కమర్షియల్ హీరో అంటూ, రాముడు బోరింగ్ క్యారెక్టర్ అంటూ, వాల్మీకి ఈ క్యారెక్టర్స్ని లక్ష్మణుడు వీళ్ళని క్రియేట్ చేసి అంటూ ఆ విధంగా మాట్లాడితే వీళ్ళకి మరి ఎటువంటి కోపం రాదు, అతన్ని బెస్ట్ అంటారు. మరి ఈ అమ్మాయి ఏమైనా మీ దేవుళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు ఏమైనా దూషించిందా? ఏమైనా మాట్లాడిందా? లేదు కదా. మనము వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇప్పుడు ఒకవేళ ఒక నాస్తికురాలు ఒకవేళ కప్పు తీసుకొచ్చిన నాస్తికురాలని ఆమె పబ్లిక్గా నేను దేవుని నమ్మను, నా కష్టాన్ని నమ్ముకొని నేను కప్పు గెలిచని చెప్పినా కానీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. అఫ్కోర్స్ యూ కెన్ డిసగ్రీ విత్ దెమ్, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. అసలు అదేం లేదండి. ఇష్టం వచ్చినట్లు దూషించడం, బండబూతులు తిట్టడం చాలా బాధ అనిపించింది. అదేవిధంగా క్రైస్తవులు కూడా ఇది ఒక ఆటను ఆటలాగా చూడండి. ఆమె చెప్పిన మాటల్ని మత ప్రచారానికి వాడకండి. అది అసలు ప్రభువు ఎంత మాత్రం మెచ్చుకోడు. మీకు అసలు వాక్యం చదువుతున్నారా? మన యుద్ధోపకరం అవి శరీర సంబంధమైన కావు అంటే మీరు ఏ విధంగా తీసుకున్న వాక్యాన్ని? ఏ విధంగా అర్థం చేసుకున్న మీరు వాక్యాన్ని? మీరు ఈ విధంగానే సరికల్లా నెక్స్ట్ టైం ఆమె క్యాచ్ మిస్ చేయగానే యేసు మీద వాళ్ళు యేసు గురించి ఇష్టం మాట్లాడుతున్నారు. అసలు మీరు వాక్యం చదువుతున్నారా? వాక్యాలను చదువుతున్నారా? ధ్యానిస్తున్నారా? సాక్షి ఛానల్ అయితే మరీ దారుణం అండి. ఆ స్టేడియం పుణ్యక్షేత్రమైంది, ఒక్కొక్క బాల్ ఆమె పరలోకాన్ని కొట్టింది. ఏందండి అది? చాలా ఫూలిష్. అదొక స్పోర్ట్, అదొక ఆటని ఆటలాగే చూడండి. మరి ఆమె ఇంకా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఆమె వీళ్ళిద్దరు కలిసి మరి పాటలు పాడారు. ఆ వీడియోస్ మీరు చూడలేదా? అదొక ఆటని ఆటలాగే చూడండి. దాన్ని మత ప్రచారం వాడకండి. చాలామంది ఈ బోధకులు తమ్నెల్స్ తయారు చేసి అది ఒక మత ప్రచారానికి వాడండి. అది చెప్పాలంటే వాళ్ళకైతే ఏ విధంగా ఆమె వేసిపో చెప్పని ఇతరులు వేసిపోయి నమ్ముకుంటారని ఒక ఇన్సెక్యూరిటీ ఉందో ఇక్కడ కూడా సేమ్ అండి. ఒక సెలబ్రిటీ చెప్తే తప్ప ఇతరులు వేసిపోయి నమ్ముకోవాలని అదొక ఇన్సెక్యూరిటీ అండి. వాళ్ళని ఓన్ చేసుకోవడం, ఒక సెలబ్రిటీ అని చెప్పగానే వాళ్ళని ఓన్ చేసుకోవడం. రేపొద్దున వాళ్ళు ఏమన్నా ఈ జమీమాకి ఏమైనా డాక్టర్స్ ఇదని తెలుసా? ఒక అబద్ధ బోధకు రాంబాబుని ఫాలో అవుతామే. సో రేపొద్దున వాటికి కూడా సమానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఒక ఆటలాగే చూడండి అంతే తప్ప ఒక మత ప్రచారానికి వాడిన విధంగా అసలు చాలా దారుణం. సాక్షి ఛానల్లో చూస్తే అసలు నిజంగా అండి అసలు అది మరీ మూర్ఖత్వం. ఒక ఆటలా చూడకుండా మన వాళ్ళు చేసిన ఈ హడావుడి కూడా టూ మచ్. ఒక ఆటలా చూడండి, రెస్పెక్ట్ చేయండి. అఫ్కోర్స్ అంతమంది ముందు ఆమె యేసుప్రభు సాయం చేసి చెప్పడము అది అప్రిషియేట్ చేసుకుని దాన్ని తీసుకొచ్చేసి ఒక టూ మచ్కి వెళ్ళిపోయి అది చాలా వెనకే అసలు బాగాలేదండి. అది కూడా ఒక రకంగా ఇన్సెక్యూరిటీ. వాళ్ళకైతే ఏ విధంగా ఇన్సెక్యూరిటీ ఉందో యేసుప్రభు చెప్పగానే అయితే లేచిపోయి నమ్ముకుంటారని సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వాక్యం చదవండి. ఇప్పుడు వాళ్ళే అంటారు ఆమెను యేసుప్రభు గెలిపించాలని మనం ఒకటే ప్రచారం చేస్తుంటే మన మిగతా మ్యాచ్లో యేసుప్రభు ఓడించారంటారు. వాక్యం ఏం పోతుందండి? విజయము ఎవరికైనా కానీ ఇచ్చేది యెహోవా అని చెప్తుంది కదా. మరి మీరు వాక్యం ఏం చదువుతున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? ఒక ఆటలా చూడకుండా ఆమె చెప్పిన మాటలు తీసుకొచ్చేసి దీన్ని బట్టి మీరు కూడా యేసుప్రభుని నమ్ముకోండి అంటూ అది మూర్ఖత్వం. అది యేసుప్రభుని ఇన్సల్ట్ చేయడం అది. కాబట్టి ఒక సెలబ్రిటీ యేసుప్రభుని చెప్పగానే ఎమ్మటే ఓన్ చేసేసుకొని వాళ్ళు మా క్రిస్టియన్స్ అంటే ఇలాంటి ప్రచారాలు అంటే అవి దేవుణ్ణి ఇన్సల్ట్ చేయడం ఒక విధంగా. ఎందుకంటే మీరు దేవునిలో మీ యొక్క విశ్వాసం దేవుని లేదు, ఒక సెలబ్రిటీ నమ్ముకుంటే కాబట్టి ఇతరులు నమ్ముకుంటా అనేది అది మూర్ఖత్వం. కాబట్టి దయచేసి ఈ విధంగా ఉండకండి. అసలు
I hope you people read the word of God and understand the greatness of and the sovereignty and the holiness of the Lord, and which is seriously lacking in the churches. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏవైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్. ఏంటంటే వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వేరే మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి